మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే భారతదేశ బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్న ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి దేశ బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ఇజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఎనుపగడలు నదుడనే యేసుక్రీస్తునామమున పగలగొట్టి వెర్రగొడుతున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే బలహీనపరచు బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి మరణపు శక్తి బలవందరికి పాతాళపు శక్తి బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే బలహీనపరచు బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే నేర పనిచేసే బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి గడసర ఉపసరస్సు రోమ 16:20 ప్రకారం నదుడనే యేసుక్రీస్తునామమున చేతకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. చిన్న బిడ్డల వారి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. ఉర్రాబ శకత రకోల మాందర శకత రకలబ దరికి రిబెల బరిషటకత రకోల బరబరబో ఓ రాక్రబల బ్రషందర కరబల బరిషకత రకొరబో ప్రతి ఒక్కరి కష్ట జీతాలకి థ్యాంక్యుడు భూఫలాలకి పశువులకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఉల్లాందర హల్బర దరగొర బలశలక దరగొర బల బరిషటక దరగొర బరబర బరబో ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఓ రబ శకత రక లబ దర మనసుల కురుగుదల కలిగించే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఉర్రాబ శకత రక లమాందర శకత రక లబ రబ లబ దరగురబో రిమాందర జగద రగ లబ రిషకత రగ లబ దరగ లబ రబ రిషకత రగొల బరబల బరబో ఓ రబల బ్ర బ్ర భయంకరమైనటువంటి భీతితో కూడినటువంటి కళలు దర్శనాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విడిచివేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన వాహాలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఓ రబ శకతరాల దేవుని పనిని ఆటంకపరిచే సన్బలటు టోబి అష్టోది అరబి వంటి బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఓ లాందరగ దరగ లబ శకద రగ లబ దరగ లమాన్ దరగ లబ రిషటకత రగొ లబరబో అల్ బరబ దరగ రబ లషటకత రగొ లబరబ దరిగిరి బల రిషటకత రగొలబో భయంకరమైనటువంటి దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు థ్యాంక్యూ షుగర్లు బీపీలు అల్సర్లు థ్యాంక్ యూ లార్డ్ అరికాల మీద అనేకమైన గుండెబాలు వృద్ధిబాల కాలేబాలు మూత్ర నరాలు కణాలు తలభాగం మెదడుబాలు ప్రతి విభాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవందరికి నదుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఊరబ శకత రకోల మాందర గల బరిషడకదర దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాలు వెలుబడి చేసే సాతాను బలిపీఠాలు 21:10 ప్రకారం చల్లగించి బెర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్.
పితరమాని స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఊరా భాషక తన విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వినగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల మనస్సును ఆత్మీయ మనోనేతర వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాందర కరబల బరిషడక తరగుల బరబదరుగురబు ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల బిడ్డల జీవితాలకి విడిచి నీవులు జీవులకి వ్యతిరేకంగా నాయన ఎలక్ట్రానిక్ వ్యవస్థ వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓలాందర కరబల వరదరిక్షాందరుగుర బల బరిషడక దరుగురబు కోపం ఈర్ష్యాస్య ద్వేష గర్వపు తిరుగుబాటుతనపు ఆత్మల క్రియలు నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఎడతగిన ప్రార్థన జీవితాలకు వాక్యధ్యాన జీవితాలు వాక్యానుసరమైన జీవితాలకు థ్యాంక్ యూ దేవుడు తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ రబ షత కర్రబల బర బరిషడక దర్రబల బరబల బరబరబో అల్ బరబ దర గరబల బరిషడక ప్రతి ఒక్కరి ప్రాణ మార్గ రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఆకాశం అన్నమందున బలవంతుడికి భూమందున దురాత్మంతకర శక్తులు ప్రభావాలు గీస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు ప్రమాణాలు నదులని యేసుక్రీస్తున్నప్పుడు వ్యక్తిని తెంచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ ఉలా క్రబల బ్రషల కతర కొరబల బరబ ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపింపబడిన ఏది వర్ధలుకునే శాపనాలకు పదిహేడు వరకు కొట్టి వేసిన దుష్టి యొక్క అగ్ని బాణాలన్నిటి కూడా నదులని యేసుక్రీస్తున్నప్పుడు చల్లార్చి వేసిన థ్యాంక్ యూ జీసస్ ఉరాబా దర్రగల బరిషడగ దర్రగల దేవుని యొక్క వాక్య సత్యానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం వెప్పబడిన గాక రష్యా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలం మరిగిన ధనం నదులని యేసుక్రీస్తు నామములో దయచేయబడిన గాక థ్యాంక్ యూ లార్డ్ బలహీనులకు స్వస్థతను నేర్పిమ 15:26 ప్రకారం యెహోవా రఫా హసన్ నేను స్వస్థపరిచేవా నేను వాక్య శక్తిని విడుదల చేసిన శాపముడు 5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను నదులని యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలు విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణ మన ఆరోగ్య నదులని యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ అసమాధానాన్ని కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం వాతావరణ పరిస్థితుల ద్వారా దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం చదువుతున్న బిడ్డల జీవితాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల జీవిత స్ట్రెస్ హెడేక్స్ రూపంలో థ్యాంక్ యూ లార్డ్ అనేక రీతిలో బలహీనపరుస్తున్న మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఉరాబల శకత రకోల మాం దరగర బల బరిషడక దరగల బరబ దరిగిర బల బరబో అల్ బరబ దరగల బరిషకత రకోల మాం దరషకత రికిరి బల బరబ ప్రాణాత్మదేయాల ఆలోచన తలబలు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు బిడ్డల జీవితాలు వారి చదువులు ఉన్నతమైన భవిష్యత్తులు వారి యొక్క థ్యాంక్ యూ లార్డ్ ఆరోగ్య అన్ని విషయాలు మీరు ఇచ్చిన జీవుల చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలబరి సిల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేస్తున్నా నీ అగ్ని కంచిన జకర్యా 2:5 ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావలసిన హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఉరాబా షకత రకోల మాందర షకత రహుల్ బరాందర గిరి బిరాబా షకత రగల బరబో రద్ర గ్రబ్ల బ్లద్రో గ్రో బ్లాంద్ర సందర గరబల బరి షండర గల బరబదర గురబో పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఉరా కరబల బరి షడగ దరగల బదర గరబల బరి షడగ దరగల బల బరబరబో అల్ బరబదర గల బరి షడగ దరగల మాందర కల బరబల బరబల బరబ ఓలాందర కరదర కొరబలాందర కరబల బరి షడగ దరగల బరబ ప్రతినిధిమైన చీకటి అంధకార దురాత్మ వాయుమల వదిలికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ శ్రీబల ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం మంచి నిద్రకు భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను ఓలాందర కరబల బరబర షడగ దరగల బరబల బదర గురబరబో అల్దర జగదర గరబల బరిషడగ దరగల బరబల బరబలబ అర్రండలగ దరగల బరిషడగ దరగల బదర గల బదర గల బరబల బరబదర గురబల బరబో ఉరా ద్ర గ్రబ్ల బ్రబ్ల బరిషడగ దరగల బల బరబల బరబరబో
రబదర గరబల బరిష బదర గరబల బరబల బరబల షడగదర గొల బరబల బరబ రిజగదర గరబల బరబరిష గదర గొల బరబల బరబల సందర గరబల బరబల బరబల బరబరబు రసత కరబల బరబల 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 బరిష లకుదర గరబల బరబ ఉరా కరబల బరబల బరిష గదర గరబల బరబదర గరబల బరబలబు అల్దర జగదర గరబల బరబల బరిష గదర గరబల బరిష గదర గల బరబల బరబ ఓ రాందర గరబల బరిష గెదెరె గెరె బెరె 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 బె స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదం చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివి ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే రక్త
మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. కష్టించి పని చేయ కృప చూపి, అప్పు లేకుండా చేసితివే. కష్టించి పని చేయ కృప చూపి, అప్పు లేకుండా చేసితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. ప్రాణమిచ్చినను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి, సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి, సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడేదన్. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తమును కార్చితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తమును కార్చితివే. రక్త కోటలో దాచుకొని, శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో దాచుకొని, శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం,
బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. కష్టించి పని చేయ కృప చూపి, అప్పు లేకుండా చేసితివే. కష్టించి పని చేయ కృప చూపి, అప్పు లేకుండా చేసితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదాము. యేసు మేలు చేసెను, ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివి. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివి.
సేవ చేయ కృపనిచ్చితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను చూచే కన్నులు ఇచ్చితివి పాడి పెదవులు ఇచ్చితివి
పాడి పాడి పొగడేదన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్ తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్ తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను స్తోత్రబలి అర్పించెదము యేసు మేలు చేసెను చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్ తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి
స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. చూచె కన్నులు ఇచ్చితివి, ఆడి పెదవులు ఇచ్చితివి. చూచె కన్నులు ఇచ్చితివి, పాడి పెదవులు ఇచ్చితివి. కష్టించి చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించి చేతులు ఇచ్చితివి, పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ సన్నిధి చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మముతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏది మరదలేకుండా కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మూఢనమ్మకాల చేత మనుషుల జీవితాన్ని నాశనంలోకి నడిపించే మంత్ర విద్యాత్మల క్రియలను మనం ఏ విధంగా యేసుక్రీస్తు నామంలో నాశనం చేసి విరగొట్టాలని, ఈ అంత్య దినాల్లో ప్రజల జీవితాల్లో ఎక్కువగా మూఢనమ్మకాల ద్వారా మంత్ర విద్య ఆత్మలు చెలరేగుతున్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ఏ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు అనేవి మూఢనమ్మకాల రూపంలో మనుషుల జీవితాలు పట్టి పీడించాయో మనం బైబిల్లోని చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం.
మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో కాబట్టి జనులు 3వ వచనం. కాబట్టి జనులు పాడెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులందరి ముందర మనలందరినీ ఫిలిష్తీయుల అందరి మధ్య ఎందుకు ఓడించెను షిలోహులో చూడండి. ఆ మాటలో కొన్ని వచనాలు మనం అర్థం చేసుకున్నట్లయితే హల్లెలూయా, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోప్ని ఫీనెహాసు అక్కడనే దేవుని నిబంధన మరొకసారి మొదటి నుంచి ఆ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించునని. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో తమ ఓటమికి కారణం ఏంటో విచారణ చేయడంలో అక్కడున్న పెద్దలు చేసిన పని సరియే. అయితే దేవుని నుండి జవాబు కోసం వారు ఎదురు చూడక మూఢనమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర విద్యాత్మలు మూఢనమ్మకాన్ని ఎలా కలుగజేస్తున్నాయో చూడండి. దేవుని దగ్గర విచారణ చేయకపోగా వారు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గర నుంచి జవాబు కోసం వారు ఎదురు చూడకుండా మూఢనమ్మకాన్ని పెట్టుకుంటున్నారు. ఎలాగో చూడండి, ఇశ్రాయేలు వారు నిబంధన మందసం పట్ల ఇతరులు తమ విగ్రహాల పట్ల ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించారు. అంటే ఎలాగను అంటే గతంలో అది దేవుని సన్నిధానానికి చిహ్నం. నిబంధన మందసం అనేది దేవుని సన్నిధికి ఒక గుర్తు. అయితే కానీ వారు ఈ సత్యాన్ని వక్రంగా అర్థం చేసుకుని కేవలం దుర్మార్గులైన ఏలీ కుమారులు హొఫ్నీ ఫీనెహాసుల ఆధ్వర్యంలో ఆ నిబంధన మందసం తమ మధ్యన ఉంటే చాలు, తమకు విజయం కలుగుతుంది అనుకున్నారు. ఆమె నిబంధన మందసం ఉంటే విజయం కలుగుతుంది అనే ఒక మూఢనమ్మకాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కనబరుస్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే అన్యజనుల్లో ఈ విగ్రహం ఉంటే మనకి విజయం కలుగుతుంది, ఈ విగ్రహం లేకపోతే మనకి విజయం కలగదు అన్న మూఢనమ్మకాలు వారిలో ఎలా ఉంటాయో ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కూడా మనం చూసినట్లయితే వారిలో కూడా ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటే దేవుని మందస్సం ఉంటేనే మనకి విజయం కలుగుతుంది, దేవుని మందస్సం లేకపోతే మనకు విజయం కలగదు అనే ఒక మూఢనమ్మకం చేత నడిపించబడుతున్నారు. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. కానీ మనం చూసినట్లయితే ఆ నిబంధన మందస్సు యొక్క సత్యాన్ని వాళ్ళు వక్రంగా అర్థం చేసుకుని వక్రంగా దేవుని సత్యాన్ని ఎవరైతే చూడండి ఈ యొక్క మూఢనమ్మకాల చేత నడిపించబడేవారు దేవుని యొక్క సత్యాన్ని వక్రంగా మలుచుకుంటారు, వక్రంగా తీసుకుంటారు. సరైన రీతిలో దేవుని సత్యాన్ని అర్థం చేసుకోరు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మూఢనమ్మకాల చేత నడిపించబడేవారు. మనం చూసినట్లయితే అక్కడ ఏలీ కుమారులు హోప్నీ ఫీనెహాసుల ఆధ్వర్యంలో ఆ నిబంధన మందస్సం తమ మధ్యన ఉంటే చాలు వారికి విజయం కలుగుతుంది అనుకుంటున్నారు. ఆమె అంటే ఇక్కడ చూడండి, అయితే అలా కాలేదు. ఆ నిబంధన మందస్సం ఉంటేనే విజయం కలుగుద్దని వాళ్ళు అనుకున్నట్లుగా వారు అనుకున్న మూఢనమ్మకం చొప్పున అక్కడ జరగలేదు. ఆమె చెప్దాం, అది ఒట్టి భ్రమ. ఎందుకంటే నిబంధన మందస్సం మన మధ్యలో ఉంటే చాలు మనం విజయం పొందుకుంటామనేది ఒక భ్రమ. హల్లెలూయా. ఆ మూఢనమ్మకాలు మంత్ర విద్యాత్మల ద్వారా మూఢనమ్మకాల్లోకి వెళ్ళే ప్రజల జీవితాలు ఎప్పుడు భ్రమల చేత నడిపించబడతాయి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు తన ప్రజలతో లేనప్పుడు భూమి మీద ఉన్న దేని వల్ల వారికి విజయం కలగదు. దేవుడు గనక మనతో లేకపోతే ఈ భూమి మీద ఏ వస్తువు ద్వారా ఇలా ఏ మందసాల ద్వారా ఏ బలిపీఠాల ద్వారా విజయాలు కలగవు. ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించట్లా. మంత్రి విద్యాత్మలు ఈ మూఢనమ్మకాల చెంద నడిపించే వారిలో
ఇలాంటి మూఢాచారాలను ఆలోచన కలిగిస్తే గట్టిగా ఆమెను చెప్దాం. అంటే దేవుని సన్నిధానానికి చిహ్నంగా ఉన్నది ఏదైనా దేవుని సన్నిధానం మాత్రమే సాధించగలిగిన ఫలితాన్ని ఎన్నటికీ సాధించడం అసాధ్యం. హల్లెలూయా. ఆ నిబంధన మందస్సం ఉంటేనే మనం విజయం పొందుకుంటాం అనే ఒక మూఢనమ్మకంతో అది ఏ రీతిగా కూడా విజయాన్ని తీసుకురాదనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్తాము. కేవలం చాలా మందిలో ఈరోజు బైబిల్ దగ్గర ఉంటే చాలు నేను విజయం పొందుకుంటాను, లేదా రకరకాలుగా అనమాట వాళ్ళ ఆలోచన. బైబిల్ దగ్గర కాదు, బైబిల్ హృదయంలో జీవితంలో జీవిస్తే దానివల్ల మనకి విజయం, దానివల్ల మనకి భద్రత, దానివల్ల అన్ని రకాల ఆశీర్వాదాలు. ఒక రకమైన మూఢనమ్మకాలు ఇప్పుడు కూడా చాలా మంది దేవుని ప్రజల్లో ఇలాంటి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడేవారు లేకపోలేదు. ఒక ఆచారం లాగా రకరకాలుగా మనస్థలో పెట్టేసుకోవడం. గట్టిగా ఆమెను చూద్దాం. సిలువ దండ వేసుకుంటే చాలు నేను ఎక్కడికైనా విజయం పొందుతాను అనుకుని సిలువ వేసుకోవడం, సిలువ దండలు వేసుకోవడం, లేదా సిలువ సంబంధించిన రింగ్స్ తొడగడం, బ్రాస్లెట్స్ పెట్టడం, లేదా రకరకాలుగా ఇవన్నీ కూడా ఒక మూఢాచారాలే. హల్లెలూయా. సిలువ బొమ్మలు, సిలువ క్రాస్ ఉంగరాలు లేదా చైన్స్ వేసుకోవడం వల్ల విజయం కలగదు. సిలువ సిద్ధాంతం ప్రకారం మనం జీవిస్తే మన జీవితంలో విజయం కలుగుతాయి. గట్టిగా ఆమెను చెప్తాం. చాలా మంది జీవితాల్లో సిలువను గురించిన సిద్ధాంతం తెలీదు, తెలిసినా దాని ప్రకారం జీవించరు. కానీ కేవలం ఈ క్రాస్తో ఉన్నటువంటి దండలు, క్రాస్తో ఉన్నటువంటి చైన్స్, బ్రాస్లెట్స్ వేస్తే విజయం కలుగుద్దని మూఢనమ్మకం అన్నమాట వాళ్ళకి. హల్లెలూయా. ఏ మాత్రం కూడా అలా చేయడం ద్వారా విజయం కలగదు. దేవుడు కోరుకుంటుంది ఏ రకంగా దేవుడి సన్నిధిని మనం అనుభవించాలో. ఏదో ఒక నిబంధన మందస్సం మాత్రం ఇక్కడ ఉంటే, లేకపోతే అలాంటి ఆలోచన మూఢనమ్మకాల చేత నడిపించబడ్డం, ఇవన్నీ కూడా విజయాన్ని తీసుకురావు క్రైస్తవ జీవితంలో. గట్టిగా ఆమేన్ చెప్తాం. మూఢనమ్మకాల చేత నమ్మేటటువంటి జీవితాలు బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మందిలో మనం చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథంలో కూడా 20వ అధ్యాయంలో 23వ వచనంలో చదువు. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 23. అయితే సిరియా రాజు, మనం ఇక్కడ చూసినట్లయితే ఆ వచనము, అయితే చూడండి 23వ వచనంలో, అయితే సిరియా రాజు సేవకులు అతనితో చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. గట్టిగా ఆమేన్ చెప్దాం. చూడండి, ఇక్కడ కూడా చూసినట్లయితే కొన్ని మంత్ర విద్య ఆత్మల ఆలోచనలు, మూఢనమ్మకాల ఆ సిరియా రాజు యొక్క పనివారు అనుకుంటున్నారు. అతనికి ఇలా సలహా ఇచ్చారన్నమాట. ఏమని? ఇజ్రాయెల్ వాళ్ళ దేవుడు కొండల దేవుడు, అందుకనే వాళ్ళు మనల్ని గెలిచారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం మైదానాల ప్రాంతంలో వాళ్ళతో యుద్ధం జరిగిస్తే తప్పనిసరిగా వాళ్ళని గెలవగలం అంటున్నారు. ఇది ఒక రకమైన మూఢనమ్మకం వీళ్ళకి. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొండలు అంటే అక్కడ మనం చదివిన వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మాటలు ఏంటంటే, కొండ దేవతలు ఇజ్రాయెల్ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు, మనకంటే బలవంతులుగా ఉన్నారు అని చెప్పేసి సిరియా రాజు సేవకులు చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అంటే ఎలా చెప్తున్నారు వాళ్ళు దేశంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవుడి ఆధీనంలో ఉంటుందన్న ఆ మూఢనమ్మకం వాళ్ళకు ఉందన్నమాట. సిరియా సైనికులకి, సిరియా రాజు సేవకులు దేశంలో ఒక్కొక్క దేవత, వాళ్ళు చెప్తున్నట్లుగా ఒక్కొక్క భాగం, దేశంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవుడి ఆధీనంలో ఉంటుందన్న మూఢనమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు గెలవడానికి కారణం అదని ఆమేన్ చెప్తాం. భూమి ఆకాశం ఇజ్రాయెల్ వారి దేవుడివేనని వారికి తెలియవు. ఏవైనా సరే ఇజ్రాయెల్కి కేవలం ఆ కొండ దేవత ఉండబట్టి వాళ్ళు గెలిచారనుకున్న మూఢనమ్మకం సిరియా రాజుల సేవకులకు ఉంది. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో ఎవరైనా సక్సెస్ అయితే వారి జీవితాల్లో ఇలా మూఢనమ్మకాలు కొన్ని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మూఢాచారాలు, వాళ్ళలో ఇది ఉండడం వల్ల, ఇంట్లో ఇది ఉండడం వల్ల, వాళ్ళ జీవితంలో ఇది ఉండడం వల్ల
రకరకాలు ఆత్మ సంబంధంగా మాత్రం మాట్లాడు గట్టిగా ఆమె. సో ఇక్కడ కూడా సిరియన్లు మూఢనమ్మకాలు ఎలా కలిగి ఉన్నారో మంత్రి విద్య ఆత్మ ద్వారా మనం చూడొచ్చు గట్టిగా ఆమె. ఇంకా మూఢనమ్మకాలు కలిగించే మంత్రి విద్య ఆత్మను ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చదువుదాం. ఇర్మియా 10:2 ఆ వచనం, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్ని జనుల ఆచారముల అభ్యసింపకుడి, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడే, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. గట్టిగా ఆమెను చెప్దాం. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్న మాటను మనం చూసినట్లయితే మూఢ నమ్మకాలు ఎలా కలిగి ఉన్నారో అన్య జనుల గురించి దేవుని ప్రజల్లో అలాంటి అన్య జనుల మూఢ నమ్మకాలు కలిగి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. మనము చూడొచ్చు అన్య జనులు ఏ విధంగా నక్షత్రాలను చూసుకుని, తిథులను చూసుకుని, వారాలను చూసుకుని, 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే ఇతర జనాల బ్రతుకు తీరును, అన్య జనుల బ్రతుకు తీరును దేవుడు ఏమని చెబుతున్నాడో మీరు నేర్చుకుని అవలంబించొద్దు అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఈరోజు చాలా మంది దేవుని ప్రజల్లో ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా మూఢనమ్మకాలు ఎలా పనిచేస్తున్నాయంటే అన్య జనుల ఆచారాలను నేర్చుకోవడం ద్వారా, అన్య జనుల పద్ధతులను అనుసరించడం వల్ల, అన్య జనుల వారి సహవాసంతో వాళ్ళు చెప్పినవి వీళ్ళు దేవుని ప్రజలు చేయడం ద్వారా ఆ అన్య జనులు ఉన్న మూఢనమ్మకాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో కనబడుతున్నాయి. ఆమె అందుకనే ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 2లో దేవుడు ఏమని చెప్పాడంటే అన్య జనుల పద్ధతులను మీరు అనుసరించవద్దు, అన్య జనుల మూఢాచారాలు మూఢనమ్మకాలని మీరు అనుసరించవద్దు. గట్టిగా ఆమె చెప్పండి. అన్య జనుల బ్రతుకు తీరును మీరు నేర్చుకోవద్దు. గట్టిగా ఆమె చెప్పండి. అన్య జనుల బ్రతుకు తీరును మీరు అవలంబించవద్దు. ఆమె చెప్దాం. వాళ్ళు ఆకాశంలో కనిపించే సూచనలకు భయపడే విధంగా మీరు భయపడవద్దు. గట్టిగా ఆమె చెప్దాం. వారు అన్య జనులు ఏంటంటే ఆకాశాల్లో కనబడే సూచనలకు భయపడుతూ ఉంటారు. ఇది నిజదేవుడు లేని మార్గం. అన్యజనులు ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి భయపడతారు, సూచనలకి భయపడతారు, కానీ తిథులకు భయపడతారు, కానీ జీవం కలిగిన నిజదేవుడికి మాత్రం భయపడరు. గట్టిగా ఆమె చెప్తారు. ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు చూసి నడిచే వ్యక్తి నిజదేవుడిని కలిగి లేని మార్గం అది. గట్టిగా ఆమె చెప్తాం. అనేక మతాలు దేవతలు మూఢనమ్మకాలు ఉన్న మార్గం అది, అన్యజనుల మార్గం. గట్టిగా ఆమె చెప్తాం. దేవుని ప్రజలైనటువంటి వారు ఎన్నడూ ఎప్పుడు అటువంటి మార్గాలను అనుసరించకూడదు. మంత్ర విద్య ఆత్మలు అన్య జనుల పద్ధతులను అనుసరించేలాగా, అన్య జనుల మూఢ నమ్మకాలని దేవుని ప్రజలు కూడా ఆచరించేలాగా నడిపిస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఆకాశంలో కనిపించే సూచనలు అంటే ఇతర జాతులు, గ్రహస్థానాలకు, నక్షత్రాలు, తోకచుక్కలు మొదలైన ఆకాశ రాసుల కదలికలకు, జ్యోతిష్య సంబంధమైన మూఢనమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. ఆమె ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఆకాశ నక్షత్రాల ద్వారా, తోకచుక్కల ద్వారా, జ్యోతిష్యాల ద్వారా ఎంతో మూఢనమ్మకాలతో నడుస్తున్న వారు అడుగు అడుగున ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పారు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో మూఢనమ్మకాలు ఎలా తీసుకొస్తాయంటే ఇలా తిథులు చూడడం ద్వారా, వారాలు చూడడం ద్వారా, రోజులు చూడడం ద్వారా, ఆకాశ నక్షత్రాలను చూడడం ద్వారా, అన్ని గమనాలు, ఆకాశ రాశుల కదలికలను చూడడం ద్వారా వారిలోకి మంత్ర విద్య ఆత్మలు ఎక్కువగా వెలుబడి చేస్తాయి. ఇదంతా ఎంత వ్యర్థమో దేవుడు తన వాక్కులో చూపిస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా మంది ఇలా తిథులు చూసేవారు లేకపోలేదు దేవుని ప్రజల్లోనే. ఈ రోజు మంచిదేమో, ఆ రోజు మంచిదేమో, అమావాస్య మంచిది కాదేమో. దేవుడు మనకి అన్ని రోజులు మంచిగానే సృష్టించాడు ఆదికాండం 1వ అధ్యాయం. కానీ మానవుడికి ఈ రోజుకి మాత్రం అన్యజనుల పద్ధతులను అనుసరించే వ్యక్తులకి, ఆచారాలు అనుసరించే వ్యక్తులకి, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా మూఢనమ్మకాల ప్రకారం నడిచే వ్యక్తికి రోజులు, తిథులు, వారాలు అన్నీ మంచి కాదు. ఈ రోజుకి క్యాలెండర్లు చూసుకుని గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బైబిల్ చూపించి గడిపే వాళ్ళు లేరు, కానీ
క్యాలెండర్లు చూసి మూఢనమ్మకాల చేత నడిచే దేవుని ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి జీవితం అంతా వ్యర్థం. మంత్ర విద్యాత్మల ద్వారా మూఢనమ్మకాలు నడుస్తున్న జీవితం అది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 47వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. అక్కడ ఏమని రాయబడి ఉంది? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమో. వారు కొయ్య కాలు వలె ఐరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. అలాగే నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనా ఉండడు. ఆమేన్. చూడండి, మంత్ర విద్యాత్మల ద్వారా మూఢనమ్మకాల చేత ఆకాశ నక్షత్రాలు నమ్ముకునే వారి గతి ఎంత దారుణంగా ఉంటుందో ఇక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్పడం జరుగుతుంది. 47వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాల్లో అక్కడ మనం చూడొచ్చు. ఆ వచనాల్లో దేవుడు మాట్లాడిన మాటల్లో ఎలా రాయబడినాయి అంటే, ఇవి ఎగతాళిగా రాసిన మాటలు. మంత్రగాళ్ళ వారికి విజయం కలిగించే అవకాశం ఏదీ లేదు. ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మంత్రగాళ్ళు చేసే ఏ పన్నాగాలు, మంత్రగాళ్ళు ఉపయోగించే మూఢనమ్మకాలు, మంత్రగాళ్ళు ఉపయోగించే ఏ మూఢాచారాలు ఎందుకు పనికిరానివే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎవరికి వారి ద్వారా విజయం కలగదు. జ్యోతిష్కులు అంటే బబులోన్లో వీరు కోకొల్లలుగా ఉన్నారన్నమాట. బబులోనులో కోకొల్లగా ఉన్నారు ఈ జ్యోతిష్కులు. అయితే బబులోనుకు గడ్డు స్థితి సమీపించినప్పుడు ఎప్పటిలాగానే వారందరూ విఫలమవుతారు. ఆ జ్యోతిష్కుల వల్ల బబులోన్ ఏం కాపాడబడదు. మంత్ర విద్యాత్మ ద్వారా మూఢాచారాల చేత నడిపించబడే బబులోన్ జ్యోతిష్కుల వల్ల బబులోనికి ఏం విజయం కలగదు. అలాగే ఎందుకంటే ఒక వ్యక్తి లేదా ఒక ప్రజల భవిష్యత్తును నక్షత్రాల మూలంగా చెప్పగలడం అసాధ్యం. ఈరోజు చాలా మంది ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి నక్షత్రాలు చూసి చెప్తున్నారు. ఆ నక్షత్రాల వల్ల చూసి చెప్పే జ్యోతిష్కులు మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి మూఢాచారాల చేత చెబుతున్నవన్నీ వ్యర్థం. ఎవరు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తుని ఏ నక్షత్రాలు చెప్పలేవు, అసాధ్యం అది. ఆమేన్ చెప్తాం. జ్యోతిష్యం బహు పురాతనమైన మూఢ నమ్మకం. జ్యోతిష్యాలంటే కొంతమందికి ఎంత చేతులు చూసి జ్యోతిష్యాలు, రకరకాల నక్షత్రాలు చూసి జ్యోతిష్యాలు, ఇలాంటి అపోహల్లో దేవుని ప్రజలు పడకూడదు. ఇవన్నీ మూఢనమ్మకాలు, మంత్ర విద్యాత్మల చేత నడిపించబడే మూఢనమ్మకాలు. దీనిలో ఎంత మాత్రం వాస్తవికత లేదు. జ్యోతిష్యంలో ఏమాత్రం వాళ్ళు చెప్పేవి నిజాలు కాదు. మంత్ర విద్యాత్మల ద్వారా మూఢనమ్మకాల చేత నడిపించబడుతున్నవి అవన్నీ. హల్లెలూయా. భవిష్యత్తును తెలుసుకునేందుకు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడం ఎంతో వెర్రితనం. ఈరోజు చాలా మంది వారి జీవితాల గురించి, వారి పిల్లల భవిష్యత్తుల గురించి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి భవిష్యత్తు చెప్పించుకోవాలనుకున్నారు. ఇది మంత్ర విద్యాత్మ ద్వారా మూఢనమ్మకాలు కలిగినటువంటి వ్యక్తుల జీవితాలు ఎవరి భవిష్యత్తుని తెలియచేయలేవు. అదే యెషయా ప్రవక్త చెబుతున్నాడు, వారి వల్ల మీకేమి ఉపయోగం లేదు. మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు బబులోనును రక్షించలేరు. ఈరోజు మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు లోకంలో ఎవరు కూడా ఏ దేశాన్ని, ఏ రాష్ట్రాన్ని, ఏ జిల్లాని, ఏ పట్టణాన్ని, ప్రజల్ని రక్షించలేరు. గట్టిగా ఆమేన్ చెప్తాం. సరిగదా, ఎవరిని రక్షించలేరు. సరిగదా, తమను తాము కూడా రక్షించుకోలేరు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ప్రార్థనలు లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేటువంటి మాంత్రికులు, మూఢనమ్మకాల చేత నడిపించబడే జ్యోతిష్యులు వారి ఎవరిని రక్షించలేరు. సరిగదా, ఆఖరికి వారిని వారే రక్షించుకోలేరని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బబులోను శత్రువుల చేజిక్కిన రాత్రే వీరి అజ్ఞానం, అసమర్థత ఎలాంటివో దానియేలు 5వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే వీరి కడపటి స్థితి దారుణంగా ఉండబోతుంది. ఆఖరికి మంత్ర విద్యాత్మల ద్వారా ప్రజల జీవితాల్లో మూఢ నమ్మకాల్ని, వ్యర్థమైన పరిస్థితులు కలిగించే ఆ బలవంతుని క్రియలన్నీ కూడా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు నాశనం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
మంత్రి విద్యాత్మల ద్వారా మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క జ్యోతిష్యాలు, నక్షత్రాలు, మూఢనమ్మకాలు ప్రజల జీవితాలు ఎలా తీసుకొస్తాయో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1-11 వచనాలు ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1-11 వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలగనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుడుకై శకునగాండ్రులను గారడీ విచ్చగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలవనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో నేను ఒక కలగంటిని, ఆ కలభావమును తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకుల మొందిచున్నాననగా కల్దీయులు సిరియా వాటితో ఇట్లనిరి, రాజు చిరకాలం జీవించునుగాక, తమ దాసులకు కల తెలియడి, మేము దాని భావం తెలియజేసేదము. రాజు నేను దాన్ని మరిచిపోతుని గాని కలను దాని భావమును మీరే తెలియజేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయదురుపడుదురు, మీ ఇండ్లు పెంట గొప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రతినిధించేది. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పేది ఏమనగా, నేను మరిచి ఉండుట మీరు చూచి కాలాహరణము చేయవాలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బావుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడుపునని అబద్ధ మోసపు మాటలు నా ఎదుట పలకలు ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకున్నాను. అందుకు కల్దీయులు ఇలా ప్రతిమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునిగాని యొద్దకు కరణి వారి యొద్దకు కల్దీని వారి యొద్దకు ఇట్టి సంగతి విచారింపలేదు. ఆమేన్. సో ఈ మాటల్లో కూడా మనం గ్రహించినట్లయితే రాజు అడుగుతున్నాడు అక్కడ, హల్లెలూయా, తనకొచ్చిన కళను వివరించాలని చెప్పేసి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసంలో శరీరుల మధ్య ఉండవు కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అడుగుతున్నాడు కళల భావాన్ని చెప్పమని, కళ భావాన్ని, తనకు వచ్చిన కళ భావాన్ని తెలియచేయమని ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ బొబులోలో ఉన్నటువంటి జ్యోతిష్యులందరినీ కూడా అడగడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. వారిని అడిగినప్పుడు వాళ్ళెవరూ కూడా రాజు కళభావాన్ని చెప్పలేకపోయారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు, అక్కడ కనిపిస్తున్న వాళ్ళలో ఎవరు కూడా ఆ జ్యోతిష్కులు మొదలైన వారు తమకు మానవాతీతమైన దివ్య దృష్టి ఉన్నట్లు నటించేవారు. ఈ రోజుల్లో కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ మూఢనమ్మకాలు కలిగించేవారు ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా నటిస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. మానవాతీతమైన దివ్య దృష్టి ఏదో వారికి ఉన్నట్లుగా నటిస్తారు వీళ్ళు. ఆమె చెప్పాలి. ఇప్పుడు వారి శక్తి సామర్థ్యాలకు పరీక్ష వచ్చింది అక్కడ. హల్లెలూయా. వారి అజ్ఞానం బయటపడింది. ఏ రోజుకైనా సరే మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల ద్వారా పనిచేసే మాంత్రికుల అజ్ఞానం ఈ లాస్ట్ డేస్ లో బయట పడుతుంది. నజరేయుడైన యేసు నామములో ఆమేన్ చెప్దాం. దానియేలు పక్షంగా తన బల ప్రభావాలను వెల్లడి చేసేందుకే దేవుడు ఇలా నిర్ణయించి జరిగించాడు. ఆమేన్. కోపం తరచుగా మనుషులు అన్యాయంగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి దారి తీస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా ఆ రోజు దానియేలు గ్రంథంలో వారి వల్ల రాజు కళను గాని ఆ కళభావాన్ని గాని వివరించడం
ఏ జ్యోతిష్యుల వల్ల కాలేదు. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు మాట్లాడుతున్నాడు. మూఢ నమ్మకాలను కలిగించే మంత్ర విద్య ఆత్మ ద్వారా నడిచే మాంత్రికులు జ్యోతిష్యాల రూపంలో అలాగే అనేక రకాలుగా ప్రజల్ని మాయలోకి నడిపిస్తున్నాయి బలవంతుడికి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడునుగా. అలాగే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 18 కూడా ఒకసారి చదువు. 18లో బెల్తషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పలేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటివి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా దానియేలుకు ఉన్నటువంటి జ్ఞానం, శ్రేష్టమైన బుద్ధి అక్కడ జ్యోతిష్యులకి లేదు బబులోను. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్యాత్ములు ఈ విధంగా మూఢ నమ్మకాలు కలిగించే జ్యోతిష్యాలు దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. మరొక మాటను మనం చూద్దాం. మూఢ నమ్మకాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇంకా ఎలా ఏర్పడి చేస్తాయంటే ఇర్మియా గ్రంథంలో 44వ అధ్యాయం 18 చదువు. ఇర్మియా 44. మేము ఆకాశరానికి ధూపము వేయకయు, మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షీణించుచున్నాము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వీళ్ళు ఎటువంటి మూఢ నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఈ వచనంలో 44 ఇర్మియా గ్రంథంలో 18లో చెప్పబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమని చెప్తున్నారు వాళ్ళు? హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు అంటున్నారు, అందరూ విగ్రహారాధన వదలమని చెప్తూ అందుకు కారణాలు ఇస్తున్నారు. వదలమని, మేము విగ్రహారాధన విడిచిపెట్టలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు కారణాలు ఇస్తున్నారు. ఏంటి, ఎందుకని మేము విగ్రహారాధన వదలలేమంటే అని ఏమని చెబుతున్నారు వాళ్ళు? అంతటా మనుషులు చెప్పే కారణం కూడా ఇదే. ఎందుకు మీరు విగ్రహారాధన విడిచిపెట్టట్లేదు అని అడిగితే ఆమెను చెప్దాం. ఎందుకంటే వారి దేవత వారికి సిరి సంపదలను ప్రసాదిస్తూ హాని కలగకుండా చూస్తూ ఉన్నదని వారి నమ్మకం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకం కలిగే చాలా మంది విగ్రహారాధన చేసేది. వారి దేవత వారికి సిరి సంపదలు కలిగిస్తూ వారిని కాపాడుతూ ఉన్నదని వాళ్ళు అలాగే అంటున్నారు. ఇక్కడ వారి ఆ పూజకు పునాది స్వార్థం. నిజానికి విగ్రహారాధన ద్వారా మనకి మేలు కలుగుతుంది, అన్ని సంపదలు వస్తున్నాయి దేవత వల్ల అనుకుంటున్న ఆ ప్రజల్లో ఉన్న స్వార్థం అది. ఆమె అలాగే దేవుడు తన వాక్కులో చెప్పినది వారికి లెక్కలేదు. మనం చూడొచ్చు, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఎన్ని చెప్పినా అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో వారికి ఆ వాక్యం మీద లెక్కలేదు. చాలా మందిలో మూఢ నమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు దేవుని వాక్యం అంటే లెక్కలేకుండా నడిపిస్తారు. ఆ సంగతి గురించి సత్యం ఏంటో సరైన ప్రవర్తన ఏంటో అన్నది వారికి పట్టింపు లేదు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే మూఢ నమ్మకాల చేత నడిపించబడతారో వారిలో ఏమాత్రం కూడా దేవుని వాక్యం సత్యం పట్ల సరైన ప్రవర్తన ఏంటో అన్నది కూడా వారికి పట్టింపు లేదు. గట్టిగా ఆమెంచుదాం. సజీవుడైన నిజదేవుడు యెహోవా చేసిన మేళ కోసం తమ దేవతను స్తుతించారు. గట్టిగా ఆమెంచుదాం. వాళ్ళు అయితే వారి మీదకి చావును నాశనాన్ని తెచ్చిపెట్టేది ఆ దేవతను ఆరాధించడం మానుకోవడం కాదు, దాన్ని పూజించడమే అని వారు ఏమాత్రం గ్రహించట్లేదు. ఆమె విగ్రహారాధన ద్వారా వారు కాపాడబడుతున్నాం, రక్షించబడుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ దేవత ద్వారా ఆ దేవతే వారి ప్రాణాలు తీసేదని, ఆ విగ్రహారాధనే వాళ్ళ ప్రాణాలు తీసేదనే సత్యాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించట్లేదు, వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిస్థితి ఇదే. మూఢ నమ్మకాలను కలిగించే మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాన్ని నాశనం చేస్తాయని, ఆ విగ్రహాలు ఎందుకు పనికిరావని, అవి వారి ప్రాణాలతో చలగాటాలు ఆడుతున్నాయని తెలిసి కూడా అంగీకరించలేని పరిస్థితి, వినిపించుకోలేని పరిస్థితి. అంత అంధభక్తులుగా ఉన్నారు. గట్టిగా ఆమెను చెప్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 2లో కూడా మనం ఒకసారి చదువుతాం. 2వ వచనం, 14వ అధ్యాయం 2. ఇతడు బాప్తిస్మము యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే
అద్భుతములు అతని యందు క్రియారూపము కలుగుచున్నవని తన సేవకులతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా ఒక రకమైన మూఢనమ్మకాన్ని మనము బాప్టిజం ఇచ్చి యోహాను జీవితంలో వాళ్ళు భ్రమపడుతున్న విషయంలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, హేరోదు ఏమో దుర్మార్గుడు, అయితే అతను యోహానుకు చేసిన దాని విషయంలో అతని మనస్సాక్షి అతన్ని వేధిస్తున్నదని అనుకోవడానికి ఇక్కడ ఆధారం ఉంది. ఏంటంటే మనం చూడొచ్చు, ఇక్కడ అతనికి భయంగా ఉంది కానీ అనేక మంది విషయంలో లాగానే ఆ భయం అతన్ని దేవుని వైపుకు మళ్లించలేదు హేరోదు విషయంలో. అయితే చనిపోయిన వారు సజీవంగా లేస్తారన్న అతని నమ్మకం చూడండి. అంటే సజీవంగా లేవడం గురించి మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 ఒకసారి చదివితే అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, 28-29 వచనాలు. ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిజం ఇచ్చి యోహాను విషయంలో హేరోదుకున్నటువంటి ఆలోచన ఎలాంటిదంటే, ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే తన పరిచయ వారంతో అంటున్నాడు, ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను చచ్చిన వారిలోని సజీవంగా లేచాడు, అంటే మరణించిన వారిలోని, అందుచేత అతనిలో అద్భుతాలు చేసే బల ప్రభావాలు పనిచేస్తున్నాయి అంటున్నాడు. ఆమె చెప్దాం. చనిపోయిన వారి ద్వారా బల ప్రభావాలు జరిగించాల్సిన అవసరం లేదు అక్కడ. హల్లెలూయా. మూఢనమ్మకం హేరోదులు అక్కడ మాట్లాడిస్తుంది ఒక మూఢనమ్మకం. మంత్రి విద్య ఆత్మల ద్వారా ఒక మూఢనమ్మకం చేత మాట్లాడుతున్నాడు హేరోదు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజుల్లో చాలా మంది కూడా మూఢనమ్మకాలు పనిచేస్తున్నాయి. చాలా మంది చాలా రకాలుగా రకరకాల పరిస్థితుల ద్వారా మంత్రి విద్య ఆత్మల ద్వారా మూఢనమ్మకాల చేత నడిపించబడుతున్న వారు లేకపోలేదు. ఆమె చెప్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయం 15. అందుకు వారు నీవు పిచ్చి దానివని అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే వారి మూఢనమ్మకాన్ని వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తున్నారో ఈ వచనాల్లో మనకి బయలుపరచబడుతుంది. గట్టిగా ఆమె చెప్తాం. నిజంగానే పేతురు వచ్చి తలుపు తట్టిన విషయాన్ని ఆమె చెబుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఆమెను పిచ్చిదానిలాగా పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నారు అనమాట. హల్లెలూయా. మూఢనమ్మకాలు కొంతమందిని నిజంగానే పిచ్చివారిని చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు ఆ వచనాల్లో ఆమెను ఎలా పిచ్చిదానిలా వాళ్ళు చూస్తున్నారనే విషయాన్ని 12వ అధ్యాయం 15లో. హల్లెలూయా. వారు ఆమెతో నేను నీకు మత్తి తెప్పింది అంటున్నారు. పిచ్చిదానం అంటే తాను అన్నది నిజమని ఆమె నొక్కి గట్టిగా చెప్పింది. అప్పుడు వారు అతని దేవదూత ఉన్నాడు అక్కడ అంటున్నారు. గట్టిగా ఆమె చాలా మందిలో మంత్రి విద్యాత్మ ద్వారా మూఢనమ్మకాల చేత నడిపించబడే వారిలో పిచ్చితనం ఎక్కువగా ఉంటది, వెర్రితనం ఎక్కువగా ఉంటది. హల్లెలూయా. వాళ్ళ పిచ్చి మాటలు వెర్రి మాటలు వారిని ఆవరించి ఉంటాయి. ఇతరులు కూడా అలా చేయాలని చూస్తారు. గట్టిగా ఆమె అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 11వ వచనం కూడా చదువు. జనసమూహములో చేసిన దాన్ని చూచి లుకామోనియా భాషలో దేవతలు మనిషి రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్రౌపది అనియు పౌలుకు ముఖ్య ప్రసంగమైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఈ మూఢనమ్మకాలు మంత్ర విద్య ఆత్మల చేత వీరిలో మూఢనమ్మకాలు ఎలా పెళ్ళుబుక్కి ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయంలో 11వ వచనంలో. గట్టిగా ఆమె చెప్దాం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం మీద గ్రీసు వారందరు లాగే వీరు కూడా అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని నమ్మేవారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అనేక మంది జీవితాల్లో ఈ మూఢనమ్మకాలు మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడు దేవతలు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. గ్రీసు దేశీయులు తమ ప్రముఖ దేవుడికి ఏమని పేరు పెట్టారంట? జూస్ అని పేరు పెట్టారు.
దేవుళ్లకు వార్తాహరుడుగా దూతగా ఉన్నవాడికి హెర్మీస్ అని పేరు పెట్టారు. ఆమె ఆమేన్. రోమ్ వారు ఈ ఇద్దరు దేవుళ్లను జూపిటర్ మర్క్యూరీ అని అన్నారనమాట. గట్టిగా ఆమె చెప్తారు. ఆమేన్. సో ఈ విధంగా వాళ్ళకు కొన్ని పేర్లు వాళ్ళే దేవతలకి పెట్టుకుని వాళ్ళ దేవతలకు పెట్టిన పేర్లని మూఢనమ్మకాలుగా నమ్మి పౌలు బర్నబాలకు కూడా వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాం. చాలా మందికి లాస్ట్ డేస్ లో ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా మూఢ నమ్మకాలు పేర్ల ద్వారా కూడా పేరు బలాలు చూసుకోవడం ద్వారా ఆ పేర్ల మీద కూడా వాళ్ళు డిపెండ్ అవ్వడం మూలంగా జీవం కలిగిన దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళ పేరు బలాల మీద చాలా మంది డిపెండ్ అవుతూ ఉంటారు. ఇవి కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా మూఢ నమ్మకాల చేత నడిపించబడే వారిలో ఏలుబడి చేసే పరిస్థితి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనం చదువు. 23వ వచనంలో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మూఢ నమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో పౌలే చెబుతున్నాడు అనమాట. ప్రజల జీవితాల్లో అవి ఎలా ఆవరించి ఉన్నాయో తెలియని వాటికి ఎలా మ్రొక్కుతున్నారో. హల్లెలూయా. రోమా సామ్రాజ్యంలో ఇతర స్థలాల్లో కూడా ప్రజలు ఇలాంటి దైవపీఠాలు నిలిపారు. ఎందుకంటే చూడండి, తమకు మేలు గాని కీడు గాని ఒకవేళ చేయగల ఏ దేవుణ్ణి ఏ దేవతను అలక్ష్యం చేయకూడదని వారి ఉద్దేశం. అందుకనే వాళ్ళు తెలియబడని దేవునికి అని పౌలు అక్కడ చెప్పడం జరిగింది. ఆమె పౌలు విపరీతమైనటువంటి ఆ వెర్రితనం కలిగినటువంటి భక్తిని ఎందుకు పనికిరాదని అక్కడ ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. చూసినట్లయితే ఈ రోజుల్లో కూడా చాలా మందిలో ఈ మూఢనమ్మకాల ద్వారా పనిచేసే మంత్ర విద్య ఆత్మల బలిపీఠాలు చాలా మంది చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో చూడచ్చు. అడుగడుగున ప్రతి స్థలంలో అవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల్లో ఎక్కడ ఏలుబడి చేయకుండా ఏ ప్రాంతాల్లో లేకుండా బలిపీఠాలు ఇరిమి అవుడి బది ప్రకారం పెళ్ళగిస్తున్న బిర్ర కొడుతున్న నాశనం చేస్తున్న థ్యాంక్యూలో దేవుడు జీవం కలిగిన దేవుని మాత్రమే మనం ఆరాధించాలి. మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ప్రజల జీవితాల్లో ఏ మాత్రము కూడా ఏలుబడి చేయడానికి వీల్లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా మనం చూసినట్లయితే మూఢనమ్మకాలను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 4లో కూడా చదువు. 28:4. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతకనీదని తమలో తాము చెప్పుకొనిరి. ఇక్కడ కూడా చూడండి, అనాగరికమైనటువంటి ప్రజల్లో ఈ మూఢనమ్మకాల చేత మంత్ర విద్య ఆత్మలు విపరీతంగా ఎలుబడి చేస్తాయి. హల్లెలూయా. పౌలు వెళ్ళిన ఆ అనాగరికమైన ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు సర్వ ప్రజల హృదయాల్లో న్యాయం విషయమైన భావాన్ని ఉంచాడు. దేవుడు సరిగా ప్రతిక్రియ చేస్తాడని ఆ ద్వీపవాసులు నమ్మారు అనమాట. ఎందుకంటే మనం చూసినట్లయితే రోమ పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 ఒకసారి చదువుతాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండును. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేనిది చెప్పుచుండును. ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వాయబడినట్లు చూపుచున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, రోమా పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే
మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ వినని వారికి కూడా మంచి చెడులను గురించి కొంతవరకైనా తెలుసు. ఆమె చెప్దాం. దేవుడు వారి అంతరంగాల్లో ఈ జ్ఞానాన్ని ఉంచాడు. గడిగా ఆమె చెప్దాం. మరి ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు విషయంలో వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇతనేదో పాపం చేశాడు కాబట్టి ఆ పాము అతన్ని కాటేసింది, ఇక చచ్చిపోతాడు అనుకుంటున్నారు. చాలాసార్లు కొన్ని రకాల శ్రమలు కొంతమంది జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుని ప్రజల జీవితాల్లో కూడా చాలా మంది త్వరగా జడ్జి చేసేస్తారు, తీర్పు తీర్చేస్తారు. వీళ్ళు ఏదో పాపం చేశారులే అందుకే వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, వీళ్ళు ఏదో తప్పులు చేశారులే అందుకే వీళ్ళకి ఇలాంటి గతి పట్టింది. ఈ మూఢనమ్మకపు మాటలు ఎంత త్వరగా జడ్జి చేస్తారంటే, ఎలా మాట్లాడతారంటే ఈ మానవ జీవితం. ఎవరికైనా దేవుని ప్రజల జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఏవో కొన్ని సమస్యలు గుండా వారి జీవితాలు వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థనా పరులే, ఈ దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని ప్రజలు అని పిలువబడేవారే, విశ్వాసులే, సేవకులే చాలామంది ఏమంటూ ఉంటారంటే, వారు చేసిన పాపాలు, వారు చేసిన తప్పులు, వారు చేసిన శిక్షలు ఇలా పడుతున్నాయి. హల్లెలూయా. ఒక మూఢనమ్మకంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఆ శిక్ష నిజంగా పాపం ద్వారా వచ్చినా, తప్పుల ద్వారా వచ్చినా మనకు మనం మూఢనమ్మకంగా అలా రుద్దకూడదు ఎవరి మీద. హల్లెలూయా. ఒక మూఢనమ్మకాచారంగా మాట్లాడుతున్న మాటలు అక్కడ ఆ బాధలో ఉన్న వారి దగ్గర ఉపయోగించకూడదు, మాట్లాడకూడదు, ఇంకొకరికి చెప్పకూడదు అట్లా. హల్లెలూయా. పౌలు ఏం పాపం చేశాడో అందుకనే అతనికి శిక్ష పడుతుందని అంటున్నారు అనాగరికమైనటువంటి అక్కడున్న ద్వీపవాసులు. అంటే పౌలు తప్పు చేయబడి వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని సైతం బ్రతుకుడే క్రీస్తు చావైతే లాభం అన్న వ్యక్తి ఏమి చేశాడని పాము గరిసిందని అలాంటి మాట అనేసారు వాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది, మరి ఎంతో మంది మంచి వాళ్ళకి బాధలు కలుగుతున్నప్పుడు, నీతిమంతులకి బాధలు కలుగుతున్నప్పుడు వెంటనే వాళ్ళ మీద పెట్టే ఆ మాటలు ఎలాంటివంటే, వీరు చేసిన ఏవో పాపాలు ఉన్నాయంటే, వీరు చేసిన ఏవో దుర్మార్గం, యోబు స్నేహితులు యోబు అని అన్నట్టు అన్నమాట. హల్లెలూయా. అంటే ఏంటంటే ఒక మూఢ నమ్మకంతో కూడినటువంటి మాటలు అన్నమాట. మూఢ నమ్మకంతో ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు పలికే పలుకులు ఇవి. హల్లెలూయా. వారి జీవితం ఎందుకు అలా అయ్యింది అనేది వీళ్ళే మొత్తం చూసినట్లు, వీళ్ళకే మొత్తం తెలిసినట్లుగా, వీరే మొత్తం కనిపెట్టినట్లుగా ఆ బాధలో ఉన్న వాళ్ళ గురించి, ఆ శ్రమలో ఉన్న వాళ్ళ గురించి, ఆ ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. వీళ్ళలోనే ఎక్కువగా మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ మూఢ నమ్మకాల చేత నడిపించబడే, ఆత్మ చేత నడిపించబడేవారు. ఇతరులకి త్వరగా జడ్జిమెంట్ ఇవ్వడం. దేవుడు కూడా ఆలోచిస్తాడు ఒక పాపి విషయంలో క్షమాపణ పొందుకోవడానికి, క్షమాపణ ఇవ్వడానికి. కానీ ఈ మనుషులు మాత్రం ఎలాంటి వ్యక్తులకి క్షమాపణ ఇవ్వకూడదు అంటారు. ఇట్లాంటి వాళ్ళు అసలు కొంతమంది దేవుని ప్రజల్లో అసలు నేను క్షమించకూడదు అంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళ మూఢాచారాలు, మూఢనమ్మకాలు, వీళ్ళల్లో ఉన్నటువంటి పాతుకుపోయిన స్వార్థపు జీవితాలు, పాపపు జీవితాలు, ఇతరుల్ని క్షమించకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వంటి వారే అందరినీ క్షమించింది. ఆయనలో ఏ పాపం లేదు. మరి ఆయనకి ఎన్ని గాయాలు, ఆయన ఎంతమంది చేత తృణీకరించబడ్డాడు, ఎంత అవమానపరచబడ్డాడు పాపం లేని ఆయన కూడా యూదులు ఏమంటున్నారు, శిలువ మరణానికి అప్పగించబడేపాటికి ఏదో ఘోర పాపం చేసిన వ్యక్తిగా చూస్తున్నారు ఏ పాపం లేని యేసు ప్రభుని. హల్లెలూయా. ఎంత శిలువ మరణం ప్రపంచంలో శపించబడిన వ్యక్తికి వేసే మరణం దారుణాతి దారుణమైన మరణం. అలాంటిది యేసు ప్రభుకి పడేపాటికి యేసు ప్రభు మానవ లోకం అంతటిని నిడిపించడానికి ఆ పాపాల నుంచి ఆయన వేసుకుంటే ఆయన ఏం పాపం చేశాడో అన్నట్లుగా ఆలోచించారు అక్కడ ఉన్న ప్రజలు. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి మూఢాచారాలతో, మూఢనమ్మకాలతో ఒక వ్యక్తి బాధలో ఉన్నా, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నా, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నా వారిని అదే దృష్టితో చూస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏదో పాపులు అన్నట్లు, వాళ్ళు పాపులు అయిపోయి ఉన్నారు, మనం పరిశుద్ధులం అయిపోయి ఉన్నాము అన్నట్లే. తప్పు, ఇలాంటి ఆలోచన తప్పు, ఇలాంటి దృష్టి తప్పు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు మూఢ నమ్మకాల చేత నడిపించబడే వ్యక్తుల జీవితాల్లో ఇతరుని ఇంత చిన్న చూపు చూసే విధంగా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే మూఢ నమ్మకాల చేత నడిపిస్తాయో వారు ఇతరులకి తీర్పు తీరుస్తా కూర్చుంటారు అన్నమాట. ఆ మూఢాచారాల చేత, ఆ మూఢ నమ్మకాల చేత. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు చాలా చోట్ల ఈ మూఢ నమ్మకాలు ఎలా పనిచేసాయో, ఈ మూఢ నమ్మకాలు ఎంతగా దారుణంగా వారి జీవితాల్లో
నాశనానికి నడిపించాయి. గట్టిగా ఆమెంచున్నాం. బట్ ఈ రాత్రికి అలసిన పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మూఢ నమ్మకాలు కలిగించి ఆ బలిపీఠాలు, థ్యాంక్ యూ లార్డ్, మూఢాచారాలు మాంత్రికుల రూపంలో, జ్యోతిష్యుల రూపంలో మన భారతదేశంలో కానీ ఏ దేశాల, రాష్ట్రాలు, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల, సమూహాలు, ఏ ప్రాంతాలు ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. మన అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థించండి. మూఢనమ్మకాలు, మూఢాచారాల చేత నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తారు. జ్యోతిష్యాలు, ఆకాశ నక్షత్రాలు చూసి, ఆకాశ నక్షత్రాల గమనాలు చూసి, ఓ తోక చుక్కలు, థ్యాంక్ యూ లార్డ్, ఆకాశ నక్షత్రాల కదలికలను బట్టి నమ్మే తేదీలు, వాటిని బట్టి నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, మూఢనమ్మకాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. అన్య భాషలు మాట్లాడుతూ ఈ మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నాశనం చేయబడాలి. యేసుక్రీస్తు నామములో మూఢనమ్మకాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల పేరు బలాలు చూపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సార్థం చేయబడును. అన్య భాషల్లో ఉదర మందర శాందర గుల బర బల బర బల బర బల ఓ రబల బర బల బర బల బల బర ఓ లాందర గల బర బల బర బల బర లబద రబద 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 రబద. మంత్ర విద్య ఆత్మ ద్వారా మూఢనమ్మకాలను కలిగించేటటువంటి దేవుని సత్యాన్ని వక్రం చేసే మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిర్వీర్యించబడింది. రబద రబద శకత రగల మందర దరుగుల బల బల రుబద రగద రగల మందర శకత దరుగుల బల బల బల. మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఓ దారాబల శకత భక్తి జీవితంలో ఎదగనీయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా రగొట్టి నాశనం చేస్తున్నాం. మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఓ విగ్రహ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేలా చేసి ఆ బలవంతుడి క్రియలు విగ్రహారాధన తాకిలు అన్య జనుల ఆచారాలను అనుసరించేలా చేసి మూఢనమ్మకాలను అనుసరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ప్రజలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. మంత్ర విద్య ఆత్మల ద్వారా మూఢనమ్మకాలను కలిగించి ఓ రబ శకత రగ లబద రుగుల మందర శకత రుగుల బర రుబద రగల బద రగ రబ రబ దరగల బర శందర గల ఓ దేవుని యొక్క జీవం కలిగిన దేవుని సన్నిధి ఓ థ్యాంక్ యూ లార్డ్. నిబంధన మందసం ఏదో మన దగ్గర దేవునికి సంబంధించిన గుర్తులు ఓ సిలువలు వేసుకుంటేనో, సిలువ బొమ్మలు వేసుకుంటేనో, సిలువ ధరించుకుంటేనో ఇలాంటి మూఢ నమ్మకాల చేత నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లయపరచబడునుగా. ఓ ఆమేన్. షాకరా బాబా 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 బాబా. అన్య భాషలు మాట్లాడుతూ మూఢనమ్మకాలను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాల మాటలు, చూపుల, తలంపుల, ఆలోచన, నడవడిక క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఆమేన్. షాకరా బాబా 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 దొరబ రబ 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 రబ. మూఢనమ్మకాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు పిల్లల చదువులు, ఉద్యోగాల, వివాహాలు, ఆత్మీయ జీవిత, శారీరక, మానసిక పరిస్థితులు, ఆరోగ్య జీవితాలు ఓ థ్యాంక్ యూ లార్డ్ ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా
నిస్సత్తు చేయబడింది కాక. రాబాద 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 శాఖ రాబాద అల్బో రబో శాంత రుగులు మాందర గులబ రబ రబద రుగు లబ రబద రుగ లబ రబ అల్బరా దరగ రబ రబరిష రగ దరుగ లబ రబద రుగ లబ రబద రుగ రబ 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 రబ. ఓ మంత్రి విద్య ఆత్మ ద్వారా మూఢనమ్మకపు ఆలోచన ఉద్దేశాలు ఎక్కడ ఏలుగుడు చేయకుండా అయ్యా దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల సంఘాల సేవకుల విశ్వాసం ఎవరి జీవితాలు యవనస్తుల జీవితాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకు. సరిహద్దున పొలిమేరలు విడిచుకో. అరణ్యాల గెడారులకి నదులని యేసుక్రీస్తున్నాము మళ్ళా తిరిగి రాకుండా మంచి జీవితాలకు ప్రాణాత్మ దేయాల ఆలోచన తలములు ఉద్దేశాలు పిల్లల జీవితాలు ఎవరి జీవితాలు భవిష్యత్తులో రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురువేలాక రక్తం చేత కలవలసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన ఏకీకరించిన జకర్యా 2:5 ప్రకారం ప్రాకారంగా విడుదల చేస్తున్నాం. మరో ఒక సైన్య సమూహాన్ని కావలి దూతలకు హెబ్రీ 1:14 ప్రకారం నదుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రాబా శాఖ రకాల ఓ థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ రాత్రికాల సమయంలో ఓ జీవం కలిగిన దేవా నీ సత్యం వైపు ప్రతి ఒక్కరి హృదయాలు మళ్లించబడిన నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు నిజదేవుడిని మాత్రమే ఆరాధించేటటువంటి హృదయాలు ప్రతి ఒక్కరి జీవితాల్లోకి లేఖనాల ప్రకారం జీవించేటటువంటి జీవితాలు ప్రతి ఒక్కరిలోకి మా అందరి జీవితాలు నదుడైన యేసుక్రీస్తు నామమున నదుడైన యేసుక్రీస్తు రక్తమున నదుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ మూఢ నమ్మకాలతో కూడిన జీవితం కాకుండా సర్వసత్యంగా నడిపించబడేటటువంటి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాల్లోకి యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నదుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రార్థిస్తున్నాము. ఆమె ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడే నా దేవునామని మేము మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.